సింగ్ నగర్ ఫ్లడ్ ఏరియాలో సిచ్యువేషన్ ప్రజలు ఆహారం కోసం అల్లాడిపోతున్న దృశ్యాలను చూస్తున్నాము. సో వాళ్ళకి తాగడానికి మంచినీరు, అలాగే పాలు, తినడానికి ఆహార పొట్లాల కోసము రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎట్లా చేతులు చేస్తున్నారో మనం చూస్తున్నాము. సో విజయవాడ సింగ్ నగర్ మొత్తం మీద ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల నడుములోతు నీళ్లు, మరికొన్ని చోట్ల అయితే నిలువెత్తు మనిషి మునిగేంత నీళ్లు ఉన్నాయి. అంతా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో టెర్రస్ల మీద వేచి చూస్తున్నారు. రాత్రంతా నిద్ర లేదు, పవర్ లేదు. సో ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలని అందిస్తున్న దృశ్యాలవి చూస్తున్నాము. ఓకే, అక్కడి నుంచి ఇంకాస్త లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సో మళ్ళీ ఒకసారి మా ప్రతినిధి క్రాంతిని కాంటాక్ట్ చేద్దాం. క్రాంతి, విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ నేను ముంపుకి గురైనటువంటి ఏరియాలో ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక బోట్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. బోటు పైన ఏ స్థాయిలో ప్రజలు ఎగబడుతున్నారో చూడొచ్చు. దాదాపు ఎంతో మంది పరిస్థితి ఇలాగే ఉంది. నిన్నటి నుంచి ఫుడ్ లేక అల్లాడుతున్నారు జనం. కనీసం త్రాగడానికి నీరు కూడా లేక అల్లాడుతున్నారు. చిన్న పిల్లలతో చచ్చిపోతున్నాం. అక్కడ నీళ్లు లేవు, పాలు లేవు, ఏమి లేవు. ఏం చేయాలి? నీళ్లు లేవమ్మా, నీళ్లు లేవు. చిన్నపిల్లలతో అల్లాడిపోతున్నాం మేము. నాకు ఇచ్చానన్న, నేను ఎక్కడికి వెళ్ళాను? ఒక మాటనండి, మేము ఎక్కడికి వెళ్ళాం? మాకు ఇచ్చాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు చెప్పండి? మేము ఎక్కడ దాచుకున్నాం? ఇస్తున్నారని తెలిసాక వచ్చాం. చిన్నపిల్లలు ఉన్నారని ఏది ఒక పాలు బయట నుంచి తిండి లేదు, తెప్పలేదు. మళ్ళీ చూస్తున్నాడా? ఇచ్చేది అందరికి ఇవ్వండి. ఎవరైతే ఒక్క ప్యాకెట్ రాలా, ఒక్క ప్యాకెట్ రాలేదు. అందరూ చూడండి ఎన్ని ప్యాకెట్ మీకు చూడండి, చూడండి చూడండి. పద్ధతిగా ఇవ్వండి. ఒకళ్ళు ఇస్తే ఇవ్వండి, ఎవరు రావడం మానేయండి. అంతే. ప్యాకెట్ కూడా ఇవ్వట్లా. పసిపిల్లలు ఉన్నారు. అలా తొక్కేసి చూడండి మీరు నాకు చూడండి, నాకు చూపించండి. మీరు చూసి చెప్పండి నాకు. అది అదే పరిస్థితి చూసారు, ఇలా ఉంది. చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. అయితే మనం చూడొచ్చు, ఒక్క బోట్ లోపలికి వస్తే ఏ రకంగా కొట్టుకుంటున్నారో జనం చూడొచ్చు. దాదాపు 24 గంటలుగా అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉంది. రాక వచ్చినటువంటి బోట్ల పైన భారీగా ఎగబడిపోతున్నారు. ఒకే దగ్గర అందరూ కూడా తీసేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు మొత్తం వేల మంది జనాభా త్రాగడానికి మంచినీరు కోసం కొట్టుకుని ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడలో ఈ స్థాయిలో వరద చూడడం ఇదే మొదటిసారి. దాదాపు పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరికి కూడా సరైన వసతులు లేక పునరావాస కేంద్రాలకు తరలించక ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ భయానకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సీఎం రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షిస్తూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఏరియాలకు ఇప్పటికీ కొన్ని బోట్లు చేరుకోకపోవడంతో కనీసం తినడానికి లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి బోట్ల మీద పడిపోతున్నారు. ఇప్పటి వరకు ఫుడ్ రాలేదు, ఎవరు ఇవ్వలేదు, ఏంటి దారుణం అని చెప్పి కూడా వచ్చినటువంటి వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అందరికీ అందించాలి, హెలికాప్టర్లతో మాకు ఫుడ్ ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సుధీర్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.